శ్రోతలకు స్వాగతం. నమస్కారం. నేను మీ గాంధీ. మా యొక్క ప్రసారాన్ని పూర్తిగా ఆలకించి మీ యొక్క ప్రశంసను లైక్ బటన్ ద్వారా తెలియపరచగలరని ఆశిస్తున్నాం. అదేవిధంగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనగలరని మా మనవి. ఈ మధ్యకాలంలో జేమ్స్ కెమెరూన్, స్టీవెన్ స్పిల్బర్గ్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అతని సినిమాలైన ఓపెన్హైమర్, టెనెంట్, ఇంటర్స్టెల్లార్, ఇన్సెప్షన్ వంటి చిత్రాలు అటు యువతను, సాంకేతికతను ఇష్టపడే ప్రతి వ్యక్తిని ప్రపంచవ్యాప్తంగా అతనికి అభిమానులుగా మార్చివేశాయి. ఇంతటి గొప్ప వ్యక్తి తన చిన్నతనం నుండి కూడా సినిమా తీయడమే పనిగా పెట్టుకున్నాడని మీలో ఎంతమందికి తెలుసు? ఈరోజు ఈ ప్రసారంలో అతని ప్రయాణంలో కొన్ని సంగతులను మీకోసం అందిస్తున్నాం. క్రిస్టోఫర్ ఎడ్వర్డ్ నోలాన్ జూలై 30, 1970 సంవత్సరంలో లండన్లోని వెస్ట్ మినిస్టర్లో జన్మించారు. అతని తండ్రి బ్రెండన్ జేమ్స్ నోలన్ ఐరిష్ సంతతికి చెందిన బ్రిటిష్ అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్. అతను క్రియేటివ్ డైరెక్టర్గా పనిచేశారు. అతని తల్లి క్రిస్టినా జాన్సన్ ఇల్లినాయిస్లో ఇవాన్స్టన్కు చెందిన ఒక అమెరికన్ ఫ్లైట్ అటెండెంట్. తరువాత ఆమె ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నారు. క్రిస్టోఫర్ నోలన్కి ఒక అన్నయ్య మాథ్యూ, తమ్ముడు జోనాథన్ ఉన్నారు. తమ్ముడు చలనచిత్ర నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. వీరి కుటుంబం హైగేట్లో క్యాథలికులుగా పెరిగారు. నోలాన్ తన యవ్వనం అంటే టీనేజ్ అంతా కూడా చికాగోలో గడిపారు. మరియు నోలన్ యూకే మరియు యుఎస్ పౌరసత్వాన్ని కూడా కలిగి ఉన్నాడు. చిన్నతనం నుండి ఫిల్మ్ మేకింగ్ పట్ల ఆకర్షితమైన నోలాన్ సర్ రిడ్లీ స్కాట్ మరియు సైన్స్ ఫిక్షన్ చిత్రాలైన 2001 ఏ స్పేస్ ఒడిస్సీ 1968 మరియు 1977లో వచ్చిన స్టార్ వార్స్ చిత్రాలను పదే పదే చూస్తూ వాటి నుండి ప్రభావితం పొంది తన 7 ఏళ్ల వయసులో సినిమాలు తీయడం ప్రారంభించాడు. తన తండ్రి దగ్గర ఉన్న సూపర్ 8 కెమెరాను తీసుకొని తను అనుకున్న యాక్షన్ ఫిల్మ్స్ని షార్ట్ ఫిల్మ్ పద్ధతిలో తీసేవాడు. ఈ సినిమాల కోసం అతని అన్నయ్య జోనాథన్ను తారాగణంగా తీసుకొని క్లే, ఎగ్డ్రెస్, టాయిలెట్ పేపర్ రోల్స్తో చిన్న చిన్న సెట్స్ వేసి తన క్రియేటివిటీని ప్రదర్శించేవాడు. నోలాన్ 11 సంవత్సరాల వయసులోనే ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్ అవ్వాలని బలంగా కోరుకునేవాడు. 1981 నుండి 1983 మధ్యకాలంలో సర్రే నగరంలోని బారో హిల్స్ స్కూల్లో చేరాడు. టీనేజ్లో 1989 సంవత్సరంలో రోకో అనే సహదర్శకుడితో కలిసి టారంటెల్లా అనే ఫిల్మ్ని తీశాడు. నోలాన్ హెర్ట్ఫోర్డ్ షైర్లోని ఒక స్వతంత్ర పాఠశాల అయిన హైలీబరీ మరియు ఇంపీరియల్ సర్వీస్ కాలేజ్లో విద్య అభ్యసించారు. తరువాత తన అభిరుచికి భిన్నంగా తండ్రి సూచన మేరకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్లో ఆంగ్ల సాహిత్యం కోర్సు నేర్చుకున్నారు. నోలాన్ ప్రత్యేకించి ఈ యూనివర్సిటీని ఎంచుకోవడానికి గల కారణం లండన్లో సెకండ్ లార్జెస్ట్ రీసెర్చ్ యూనివర్సిటీ ఇది మరియు అతని కలలుగనే రంగంలో ఫిల్మ్ మేకింగ్లో మెరుగుదల కోసం ఎడిటింగ్ మెషిన్స్, తక్కువ ఖర్చుతో అయిపోయే 16mm ఫిల్మ్స్ కోసం అతను చేరాడు. 1993 సంవత్సరంలో ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందిన తర్వాత నోలాన్ స్క్రిప్ట్ రీడర్గా, కెమెరా ఆపరేటర్గా, కార్పొరేట్ చిత్రాలు మరియు ఇండస్ట్రియల్ చిత్రాల దర్శకుడిగా పనిచేశారు. 1996 సంవత్సరంలో లారెన్సీ అనే షార్ట్ ఫిల్మ్ని చిత్రీకరించారు. దీనికోసం చాలా తక్కువ మంది తారాగణంతో తనే స్వంతంగా కథ, దర్శకత్వం, ఎడిటింగ్తో తీశారు మరియు అది బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్. అది 1996 సంవత్సరంలో కేంబ్రిడ్జ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ యొక్క ఉత్తమ షార్ట్ ఫిల్మ్గా ఎంపికైంది. తరువాత అతను మరికొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చిత్రీకరించారు. ఇప్పుడు ఎంత సక్సెస్ఫుల్గా ఎదిగిన నోలాన్ 1990 సంవత్సరంలో తన ప్రాజెక్ట్స్ కోసం చాలామంది చేత రిజెక్ట్ చేయబడ్డాడు. యూకేలోని బ్రిటిష్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి తనకి ఎటువంటి మద్దతు లభించలేదని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో 1998 సంవత్సరంలో నోలాన్ తను నిర్మాతగా మారి ఫాలోయింగ్ అనే ఫిల్మ్ని తీశారు. దీనికి అతనే కథ, దర్శకత్వం, ఎడిటర్ కూడా. దీనికోసం అతను 3,000 పౌండ్స్ ఖర్చు పెట్టించారు. మన కరెన్సీలో సుమారు 3,30,000 రూపాయలు.
ఇది కొంత పేరును ప్రతిష్టను తీసుకొచ్చింది నోలాన్కు. 2000వ సంవత్సరంలో మెమాంటో అనే చిత్రాన్ని తీశారు. దీనికోసం $4 బిలియన్ ఖర్చు పెడితే $40 మిలియన్ లాభం తీసుకొచ్చింది. మరియు ఆ సంవత్సరం వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ చిత్రం విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో నోలాన్ మరియు అతని భార్య ఎమ్మా థామస్ కలిసి ఒక నిర్మాణ సంస్థను స్థాపించారు. దాని పేరు సింకోపీ ఇంక్. 2003 సంవత్సరంలో నోలాన్ వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ని అప్రోచ్ అయ్యారు ఒక బ్యాట్మ్యాన్ మూవీ కోసం. అలా తీసిన బ్యాట్మ్యాన్ బిగిన్స్ 2005తో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. ఇక ఆ తర్వాత నోలాన్ పేరు హాలీవుడ్ అంతటా బాగా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత మరిన్ని సినిమాలు రూపొందించారు. మ్యాక్సిమం అన్ని సినిమాలకు అతని భార్య ఎమ్మా థామస్ నిర్మాతగా వ్యవహరించారు. చిన్నతనం నుండి అతను ఏమైతే తన జీవితంలో సాధించాలనుకున్నారో దాని మీద కృషి, పట్టుదలతో, ఇష్టంతో, తల్లిదండ్రుల సహకారంతో సాధించుకున్నారు. నోలాన్ ఎమ్మా థామస్ను వివాహం చేసుకున్నారు. 19 సంవత్సరాల వయసులో లండన్ యూనివర్సిటీలో వీరి పరిచయం జరిగింది. 1997 నుండి అతని అన్ని చిత్రాలకు నిర్మాతగా పనిచేశారు. ఈ జంటకు 4 పిల్లలు ఉన్నారు. వీరందరూ లాస్ ఏంజల్స్లో నివసిస్తున్నారు. నోలాన్ తన పని గురించి రహస్యంగా ఉంచడానికి ఇష్టపడతారు. నోలాన్కు స్మార్ట్ ఫోన్ కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ లేవు. కనీసం మెయిల్ ఐడి కూడా లేదు. అతని సోషల్ మీడియా ప్రెజెన్స్ అంతా కూడా భార్య ఎమ్మా థామస్ హ్యాండిల్స్ నుంచే ప్రొజెక్ట్ చేస్తారు. నోలాన్ ఫిల్మ్స్ అన్నీ కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లేతో ఉంటాయి. అందుకే ఎక్కువగా ఆదరణ పొందాయి. అదేగాక చిన్నతనం నుండి తన డ్రీమ్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ పట్టుదలతో ఎంతో నేర్చుకుంటూ తన జీవితం మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకే అంకితం చేసిన వ్యక్తి నోలాన్. ఇక్కడ అతని డ్రీమ్స్, ప్యాషన్ని ఎంకరేజ్ చేసిన వారి తల్లిదండ్రులకు, కుటుంబానికి కూడా మా అభినందనలు. క్రిస్టోఫర్ నోలాన్ 8 అకాడమీ అవార్డులకు, 8 బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డులకు, 6 గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయ్యారు. అయితే వాటిలో 2 అకాడమీ అవార్డులు, 2 బ్రిటిష్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు, 1 గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్నారు. నోలాన్ 2006లో UCL గౌరవ ఫెలోగా ఎంపికయ్యారు మరియు 2017లో సాహిత్యంలో గౌరవ డాక్టరేట్ పొందారు. 2011 నుండి 2014 వరకు అతను తన ఆదాయం మరియు ప్రజాదరణ ఆధారంగా ఫోర్బ్స్ సెలబ్రిటీ 100 మంది జాబితాలో ఒకరిగా కనిపించారు. 2012లో లాస్ ఏంజల్స్లోని గ్రామన్స్ చైనీస్ థియేటర్లో హ్యాండ్ అండ్ ఫుట్ ప్రింట్ వేడుకను అందుకున్న అతి పిన్న వయస్కుడైన దర్శకుడిగా నిలిచారు. 2015లో టైమ్స్ పత్రిక యొక్క ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో నోలాన్ కూడా ఒకరు. సినిమాకి చేసిన సేవలకు గాను 2019 నూతన సంవత్సర గౌరవాలలో అతను కమాండర్ ఆఫ్ ది ఆర్థర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్గా నియమితుడయ్యారు. 2023లో తన ఓపెన్ హైమర్ చిత్రంలో శాస్త్రవేత్తల చిత్రణకు అతనికి ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్ పబ్లిక్ సర్వీస్ అవార్డు లభించింది. 2024లో నోలాన్ తన అసాధారణ విజయాలు మరియు సినిమాకు చేసిన అపారమైన కృషికి గుర్తింపుగా బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫెలోషిప్ను మరియు కథ చెప్పే సరిహద్దులను నిరంతరం ముందుకు తీసుకెళ్లినందుకు గాను అకాడమీ డేస్ ఆర్ట్స్ అట్ టెక్నిక్స్ డూ సినిమా నుండి గౌరవ సీజర్ అవార్డును అందుకున్నారు. మార్చి 2024లో నోలాన్ సినిమాకు చేసిన కృషికి నైట్ బ్యాచిలర్గా ఎంపికయ్యారు. అతని భార్య ఎమ్మా థామస్కు డామ్ హుడ్ అవార్డుతో సత్కరించారు. మా యొక్క పూర్తి వివరణ పట్ల మీ యొక్క అభిప్రాయాలను, సందేహాలను